మీకు టైం ఇస్తాను వెంకటరెడ్డి గారు, మీకు టైం ఇస్తాను. మనకి టాపిక్ డైవర్ట్ అవుతుంది, మీకు టైం ఇస్తాను. విక్రమ్ గౌడ్ గారు, ఏంటి అన్ని పార్టీలో కూడా మేము చిత్తశుద్ధితో ఉన్నాం, 42% రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నామని చెప్తున్న పరిస్థితి. సో పార్టీల్లో నిజంగా చిత్తశుద్ధి మీకు కనిపిస్తుందా? అండ్ ఇక్కడ మీకు నా సూటి ప్రశ్న ఏంటి అంటే, రకరకాల బీసీ సంఘాలు ఉన్నాయి, మీరందరూ అసలు ఏకతాటి పైకి వచ్చారా, లేదంటే ఈ రాజకీయ నాయకులు చెప్పినట్టు కొంతమంది నాయకులు అటు తలోపాల్సి వచ్చిన పరిస్థితులు కల్పించారా? ముందుగా నమస్కారం అన్న, ప్యానెల్లో మిత్రులకు ప్రజలందరికీ నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకటన్నా, ఈ మూడు రాజకీయ పార్టీలు ఎట్టున్నాయంటే గుమ్మడికాయల దొంగ ఎవడంటే ఎవరిని భుజం వాడే తడుముకున్నట్టు ప్రతి ఒక్కరు ఎదుటి పార్టీ మీద అనడం తప్ప వీని పార్టీ ద్వారా ఏం చేసిన అనేది ఇంతవరకు చెప్పడం లేదు. అది క్రిస్టల్ క్లియర్. ఇంకోటి మీరు అన్నట్టు ఈ సంఘాలు కూడా ఏకతాటిపైకి వచ్చాయి. సంఘాలు ఏకతాటిపైకి అయితే వ్యక్తులు వచ్చి ఒక దగ్గర అలైబలై చేసుకోవడం కాదు, ఎవరి పోరాటాల ద్వారా ఎవరి అంతిమ లక్ష్యం బీసీ రిజర్వేషన్, బీసీల రాజ్యాధికారం అనే దిశగా అందరూ పోరాడుతున్నారు. మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, ఎందుకంటే మా మిత్రుడు, నాకు మంచి మిత్రుడు, మా కాంగ్రెస్ పార్టీ మిత్రుడు అయినప్పటికీ రాహుల్ గాంధీ గారి యొక్క అబద్ధము, కాంగ్రెస్ పార్టీ యొక్క చేతగాంతనం మన పార్లమెంట్ సమావేశంలో మనం చూడొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిగా 243 ఇండు కూటమితో కలిపి 243 మంది ఎంపీలు ఉన్నారు. కనీసం ఒక ప్రైవేట్ మోషన్ బిల్లు పెట్టలేకపోయారు. ఇప్పుడు చెప్తున్న బట్టి విక్రమార్క అన్న ఎంబడి మేము పడ్డాం ఢిల్లీలో. వాళ్ళ పార్టీలో ఉన్న మల్లికార్జున ఖర్గే గారిని కలిసాం. అన్న అవకాశం వచ్చింది, పెట్టండి, శీతాకాల సమావేశాలు ఉన్నాయి, కనీసం ఒక రోజు బైకాట్ చేయండి, మా కోసం ఒకసారి పార్లమెంట్ లో మాట్లాడంటే కూడా ఇలా అధ్యక్షుడు విహారయాత్రకు పోతాడు, అడగాల్సిన అధ్యక్షుడు విహారయాత్రకు పోతాడు, చేయాల్సిన అధ్యక్షుడు ఆయన కూడా మోడీ గారు కూడా విహారయాత్రలోనే ఉంటాడు. అంటే ఎంతసేపు వీళ్ళు బీసీలను మధ్య పెట్టే అంశంలో ఉన్నారు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా రిజర్వేషన్ తగ్గించినప్పుడు అనేక అంశాల్లో మేము చెప్పాం. ఇప్పుడు కూడా చెప్తున్నామన్నా, ఈ మున్సిపల్ నోటిఫికేషన్ తప్పు నోటిఫికేషన్. ఎందుకంటే జీవో నంబర్ 46 కూడా తప్పే. సరే, మాకు ప్రభుత్వం నిధులు వస్తలేవు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎత్తుకపోతున్నారు, 3000 కోట్ల ఎలక్షన్ అన్నారు కదా. ఇప్పుడు మున్సిపల్ లో మధ్యప్రదేశ్ లో ఐన్యూస్ ద్వారా ఒక చెప్పదలుచుకున్న, మధ్యప్రదేశ్ లో ఇదే రిజర్వేషన్ అంశం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సశపిషన్ లేకుండా గ్రామాల వారిగా మున్సిపాలిటీ వారిగా యూనిట్ చేశారు. ఇక్కడ కూడా తెలంగాణ ఇప్పుడు మున్సిపాలిటీని యూనిట్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఉన్నది, ఎస్టీలకు 8%, ఎస్సీలకు 8%, ఎస్టీలకు 1% పోతే 41% బీసీలకు వస్తుంది. మీరు ఆ విధంగా ఎందుకు ప్రయత్నిస్తలేరు? మీరు ఒక యూనిట్ తీసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతి మాట బూటకమే, రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట అబద్ధమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎంబడి మేమున్నాం, ఢిల్లీలో జంతర్ మంతర్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మాయంబడి ఫోటోలు దిగులు, మాయంబడే మాట్లాడాను. అయినప్పటికీ 42% ఇస్తామనేది పెద్ద బూటకంగా ఈ మూడు పార్టీలలో, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీసీల ఉసురు ముడుతుంది. బీసీల యొక్క, ఎందుకంటే నోటు దాకా వచ్చిన జీవో నంబర్ 9 ద్వారా వచ్చిన రిజర్వేషన్లను, ఎందుకంటే ఒకలేమో గవర్నర్ దగ్గర దాకా, ఇంకోలేమో మోడీ గారిని, ఈ రాష్ట్రంలో మోడీ గారు బీసీ రిజర్వేషన్ గురించి టైం వేయలే అని చెప్తారు. కానీ సమ్మిట్ కోసం బట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి 45 నిమిషాల మోడీ గారు టైం ఇస్తే కనీసం మోడీ గారికి 1 నిమిషం కూడా బీసీల గురించి చెప్పరా? మీరు బీసీల అంశం గురించి మాట్లాడతారు అంటే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధం మనం తెలుసుకోవచ్చు కదా. అదే విధంగా ఇప్పుడు మున్సిపాలిటీ తొందర ఏముందన్నా, మున్సిపాలిటీ ఎలక్షన్ జరగకపోతే చచ్చిపోయేది ఉందా? ఎవరైనా కింద నిధులు రావాల్సింది ఉంది. ఇప్పటికే 20 నెలల నుంచి నిధులు ఎక్కడికక్కడ పెండింగ్ లో ఉన్న పరిస్థితి, నిధుల కోసమే ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు బడ్జెట్ ఎవరు తింటుండు? 2,80,000 కోట్లకు పక్కన పెట్టి కేవలం కళ్ళబుల్లి మాటలు చెప్పి అబద్ధాల మాట, బీసీల రిజర్వేషన్స్ వచ్చే వరకే వీళ్ళకి నిధులు రావు. విక్రమ్ గౌడ్ గారు టైం ఇస్తాను మీకు. విక్రమ్ గౌడ్ గారు, మీకు టైం ఇస్తాను నేను. జంగయ్య గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలది అదే తీరా అన్నట్టుగా